शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुधिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम्। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वागर्तव्यवसम्पृक्तो वागर्तप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतं मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 25వ అధ్యాయము. వైశాఖ మాసములో గోదాన ఫలము. వైశాఖ మహత్యము శ్రద్ధగా వింటున్న శృతికీర్తిని చూచి ముచ్చటపడిన విద్యాధరుడు ఇంకనూ మరికొన్ని విషయములను విన్నవింపసాగారు. ఓ రాజా, వైశాఖ మాసమునందు పుణ్యతీర్థములందు ఆచరించవలసిన విధి విధానములు దాన ధర్మముల గురించి తెలిపెదను వినుము. వైశాఖ మాసం అత్యంత పుణ్యప్రదమైన మాసము. ఈ నెల రోజులు ఆదిత్యుని ఆరాధిస్తూ వైశాఖ మాసమందలి ఏదో ఒక ఆదివారము నాడు ఒక బంగారు విష్ణు ప్రతిమను సాలగ్రామాన్ని సద్బ్రాహ్మణ పండితునొకనికి దానము చేసినచో సర్వపాపం నశించుటయేగాక విష్ణు సాయుధ్యమును నొందగలరు. వారికి ఆ పరమేశ్వరుడకు విష్ణుమూర్తి అష్టైశ్వర్యములనిచ్చి దీవించును. అట్లే సోమవారం నాడు తెల్లని ఆవును తెల్లని దూడతో సహా ఒక సద్బ్రాహ్మణునికి మంచి ముత్యమును దక్షిణగా ఇవ్వవలెను. ఆవు మెడకు ధవల వస్త్రమును కట్టాలి. ఇట్లు చేసినచో ఇహపర సౌఖ్యములు నందగలరు. మంగళవారం నాడు తెల్లని నూతన వస్త్రములను తీసుకొని దానిలో నువ్వులు, పెసళ్ళు, కందులు, మినుములు, గోధుమలతో పాటు పగడమును కూడా ఉంచి ఒక చిన్న బంగారపు ముక్కతో దానినొక సద్బ్రాహ్మణునికి దానం ఇయ్యవలెను. బుధవారం నాడు నూతన వస్త్రముతో నవరత్నాలతో ఒకటైన పచ్చెను ఉంచి పలు సువాసనలను వెదజల్లు పూలతో దానము చేసినచో శత్రుబాధలు నశించును. గురువారము నాడు పుష్యరాగరత్నమును ఒక నూతన వస్త్రములో నుంచి అందు కస్తూరి, పచ్చకర్పూరము, గంధము, అరటి పండ్లు, వెలగ పండ్లు, కొబ్బరికాయల నుంచి దక్షిణతో సహా దానము చేసినచో సకల పాపముల నుండి విముక్తుడగును. శుక్రవారం నాడు స్వయం పాకానికి అనగా వండుకొనుటకు కావాల్సిన కూరగాయలను, బియ్యాన్ని, దక్షిణ నుంచి ఆకు, పెరుగు, పంచదార కలిపిన నీటిని, తాటాకుల గొడుగును, పాదరక్షలను, విసనకరను దానం చేసిన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగును. శనివారం నాడు బంగారము వస్త్రములు, కంబళ్ళు, శాలువాలు మున్నగు వాన్ని దక్షిణతో దానమియ్యవలెను. ఇవి నల్లనివైతే మంచివి. నవగ్రహ దోషములు, అపమృత్యు భయము, మనోవ్యాధులు అంతరించును. వైశాఖ మాసమందొక వారము రోజులు ఈ విధముగా దాన ధర్మములు చేసినచో వారు విష్ణు సాయుధ్యము నందుదురు. ఇందులో సందేహము లేదు. ఇందులోనూ గోదానము అత్యంత పుణ్యఫలము నందును. వైశాఖ పురాణము 25వ అధ్యాయము సమాప్తము. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति।